చూడండి, మీరు ఎప్పుడైనా ఈ ప్రోటీన్ దోశని ట్రై చేశారా? ఒక్క దోశలోనే పెసలు, నల్ల శనగలు, మినప్పప్పు, వెజ్జీస్, ఆకుకూరలు, రుచి కూడా అద్రిపోతుంది. ఒక్కసారి రుచి చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. తినే వెంటనే ఫిట్గా ఫీల్ అయిపోతారు. ఈ ప్రోటీన్ దోశను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బౌల్లోకి 1 కప్పు పెసలను తీసుకోండి. అలాగే అరకప్పు నల్ల శనగలను తీసుకోండి. అలాగే అరకప్పు మినపప్పును కూడా తీసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి 6-7 గంటల సేపు నానబెట్టుకోండి. 6 గంటల తర్వాత మనకి పప్పులు బాగా నానిపోయాయి. చూడండి, ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత వీటిని మళ్ళీ 1-2 సార్లు శుభ్రంగా కడిగి కొన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకోండి. జార్కు సగం వరకు తీసుకోండి. ఇలా మనం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లం ముక్కలను అలాగే పచ్చిమిర్చిని వేసుకుందాము. 3-4 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకును, 1/2 టీ స్పూన్ మిరియాలను, 1 టీ స్పూన్ జీలకర్రను, 2 ఎండుమిర్చిని, అవసరమైనన్ని వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. తరువాత మిగిలిన పప్పులను కూడా మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. వీటన్నింటినీ కూడా ఇలా గాలించి తీసుకోండి. ఏమైనా రాళ్ళు ఉంటే అవి కిందకి పోతాయి. ఈ పప్పులన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకునేటప్పుడు గాలించి తీసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాకటి పిండిలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి వేసుకోండి. అలాగే చాప్ చేసిన పాలకూరను 1 కప్పు వరకు వేసుకోండి. అలాగే క్యారెట్ తురుమును కూడా వేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా 1/4 కప్పు వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోండి. చూడండి, మనకి బ్యాటర్ అనేది కొద్దిగా చిక్కగా ఉంది కదా, అందుకని కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి. ఈ పిండిని మనం 6 నుండి 8 గంటలు ఫర్మెంట్ చేసుకొని దోశ వేసుకుంటే దోశ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ని వేడి చేయండి. కొద్దిగా ఆయిల్ని వేసి ఉల్లిపాయతో రుద్దుకోండి. ఇప్పుడు గెరిటె నిండుగా పిండిని తీసుకొని పెనంపై వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దోశలను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. చూడండి, కొద్దిగా కాలిన తర్వాత ఆయిల్ను స్ప్రింకిల్ చేసుకోండి. మీరు ఆయిల్ తక్కువగా వేసుకుంటే ఇంకా హెల్దీ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రెండవ వైపు కూడా బాగా కాలనివ్వండి. చూడండి, ఈ విధంగా 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదిగో మనకి ప్రోటీన్ దోశ రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.